నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆహ్లాద వాతావరణంలో ఎట్ హోమ్ సీఎం, సీజే దంపతులు, మంత్రులు, అధికారులు, ప్రముఖులు. జలవనరుల శాఖ మంత్రి సమీక్ష సమావేశం. నగర ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం. నగర మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర. హెల్మెట్ ధరించడం బాధ్యత. డీసీపీ ప్రసన్న కుమార్. అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను నెంబర్ 1లో నిలపండి. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనెటి విందు ఆహ్లాదభరిత వాతావరణంలో సాగింది. జాతీయ గీతాలాపనలతో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మొదటి మహిళ సమీరా నజీర్ ఇచ్చిన ఆతిథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాసనమండలి వైస్ చైర్మన్ జకియా ఖానం, శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, ఎస్ సవిత, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, సమాచార కమిషనర్, ముఖ్య కమిషనర్, కమిషనర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, అఖిల భారత సర్వే అధికారులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, డిఫెన్స్ క్రీడా విభాగాల ప్రతినిధులు, పద్మ పురస్కార గ్రహీతలు, ప్రత్యేక ఆహ్వానితులు, సర్పంచ్లు, మహిళా సర్పంచ్లు, ప్రతిభావంతులైన విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో తొలుత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Good evening all. I request all dignitaries, please stand up for the national anthem. Thank you. పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్టమట్టి తవ్వలేదని ఆయన విమర్శించారు. పోలవరం కెనాల్ పనులపై నగరంలోని జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్ర చర్చ జరిపినట్లు తెలిపారు. నిర్వాసితులకు ₹1 నష్టపరిహారం అందించలేదని ఆయన ఆరోపించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా పనులను జగన్ ప్రభుత్వం ప్రీ క్లోజర్ చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎంసీ వెంకటేశ్వరరావు, ఆర్&ఆర్ కమిషనర్ అధికారులు మరియు ప్రాజెక్ట్ సిఈఎస్సీలు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మనకందరికీ తెలుసు.
అందులో భాగంగా ఏదైతే పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014, 19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను నెంబర్ 1 లో నిలిపేందుకు అధికారులతో నిబద్ధతతో కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి 145 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 56, పురపాలక పట్టణాభివృద్ధికి 30, పోలీస్ శాఖకు 9 అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్ సర్వే విభాగాలకు 7 చొప్పున, విద్యాశాఖకు సంబంధించి 6 అర్జీలు వచ్చాయి. ఉపాధి కల్పన 5, ఆరోగ్యం 4, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 3, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3 అర్జీలు రాగా, వ్యవసాయం, ఏపీఎస్ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఇరిగేషన్ కు 2 చొప్పున అర్జీలు అందాయి. అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్, సహకార, డిఆర్డీఏ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, ఇంటర్మీడియట్ విద్య, సాంఘిక సంక్షేమం శాఖలకు సంబంధించి 1 అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల విశ్వాసం చూరగొనేలా దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గడువులోగా అర్జీని పరిష్కరించడంతో పాటు నాణ్యంగా పరిష్కరించడం కూడా అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు లాగిన్లో ఉన్న అర్జీలతో పాటు డాష్బోర్డ్లోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్ మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. 75 అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పొందడంలో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర చాలా ఉందని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్లో నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు గద్దె రామ్మోహన్ అందజేశారు. 13వ డివిజన్ అశోక్ నగర్ లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం వద్ద నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. 30,000 రూపాయలు విలువ చేసే తోపుడు బండ్లను పలువురు నిరుపేదలకు స్వయం ఉపాధి నిమిత్తం తన సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతుందన్నారు. యువగలం పాదయాత్ర చేపట్టి పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ కు గద్దె రామ్మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, మమ్మినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు యువగళం అనే కార్యక్రమం చేపట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది అన్నట్టు. ఆయన యువగళం కార్యక్రమం చేపట్టారు. సక్సెస్ఫుల్గా రాష్ట్రం అంతా కూడా నడిచారు. ప్రతి చోట సమస్యల్ని తెలుసుకున్నారు. వాటికి సరైన సమాధానాలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రజల్ని సమీకరించారు, ప్రజల్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక ఉద్యమంలాగా అది మొదలై నారా లోకేష్ బాబు అంటే మరొక 50 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరున్నారంటే నారా లోకేష్ బాబు. యువగళం ముందు, యువగళం తర్వాత
నారా లోకేష్ బాబు గారిని ఎదుర్కోవటం ఎవరి వల్ల సాధ్యం కాదని తట్టుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా చక్కటి ఫలితాలు 175 సీట్లు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఖచ్చితంగా దానిలో నారా లోకేష్ బాబు గారు యువగళం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నమాట. ఈ రోజున ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ప్రతిరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ ప్రజా దర్బార్లో అనేకమైన సమస్యలకు పరిష్కారం చూపించిన వ్యక్తి కూడా నారా లోకేష్ బాబు గారు. ఆయన మంగళగిరిలో శాసనసభ్యుడిగా అత్యధిక మెజార్టీ, రాష్ట్రంలో రెండో వాడుగా 90,000 ఓట్లకు పైగా ఆయన మెజార్టీ సాధించినట్టే మంగళగిరిలో. గెలిచినామా కానీ గెలవపోయినా కానీ మరి ప్రజల ఏళ్ల అంకిత భావంతో మరి నేనున్నాను మీకు భరోసాగా, ఏదైనా ఏ కార్యక్రమంలో అయినా నేను పాలుపంచుకుంటాను అనే ఉద్దేశంతో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో పేదవారికి అండగా ఉంటూ ఈ డివిజన్లోనే కాకుండా మన డివిజన్లో కూడా వారు ఉండటం ఇంకా మనకు కూడా మంచి బలం చేకూర్చింది. అట్లాగే మన డివిజన్లో ఈరోజు ఒక పేద వర్గాల వారికి 2 బళ్ళు తీసుకుని ఆ బళ్ళను తయారు చేయించి మరి వాళ్ళ స్వయం శక్తితో జీవనం సాగిస్తాం కొరకు ఈ బళ్ళని అందజేయటం జరిగింది. ఒక్కొక్క బండి 25,000 రూపాయలు మరి ఆయన సొంత డబ్బులతో ఇవి ఖర్చు చేసి తయారు చేసి వారికి మళ్ళీ ప్రప్రదంగా కొన్ని సరుకులు కొనుక్కుని ఆ సరుకులతో మీరు పురోభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో వారికి కొంత పైకం కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చి అట్లా అందరికీ తోడ్పడుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకి ఇంకా మంచిగా ఇంకా ఆరోగ్యంగా జీవించి ఇంకా మంచి పనులు చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తున్నాను. నున్న గ్రామ పరిధిలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ వారి ఇళ్ల స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని, సత్వరమే ఆక్రమణలు తొలగించాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై రూరల్ ఎంఆర్ఓతో శాసనసభ్యులు మాట్లాడారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మహాజన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు దృష్టికి ఆక్రమణలకు గురైన స్థలాల విషయం జర్నలిస్టులు తీసుకురావడం జరిగింది. అందరి సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు తమ ఇబ్బందుల గురించి ఇలా రాయలేరని ఈ సందర్భంగా తెలిపారు. 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు స్థలం మీకు దక్కకపోవటం బాధాకరమని ఉద్దేశించి పేర్కొన్నారు. నా నిజవర్గంలో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో విషయమై ప్రశ్నలు లేవనెత్తుతున్నానని, సీఎం దృష్టికి అంశాన్ని తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం జర్నలిస్టుల భూములు ఆక్రమణలకు గురికావటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సమస్యల పట్ల, అలాగే ప్రభుత్వ నిర్ణయాలని, ప్రజా సమస్యల్ని, శాసనకర్తలు చేసిన శాసనాలను కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్న జరుగుతున్న తీరులో ఉన్న లొసుగులు ఉన్న, అధికార వ్యవస్థలో ఉన్న లోపాలున్న నిత్యం ఎత్తి చూపి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజలకు చేరేసే మాధ్యమం మీడియా. అలాంటి మీడియా సోదరులకి 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో 150 మంది జర్నలిస్టులు యూనియన్గా ఏర్పడి ఆ రోజున స్థలం కేటాయించమని అడిగితే మిగులు భూమి, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మిగిలిపోయిన భూమిని ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించాలని సదుద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇలా కేటాయించడం, కానీ అది అక్షర రూపం దాల్చకుండానే ఆయన కాలం చేయటం. ఆ తర్వాత 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని కిట్కో గృహాలు కట్టించే వాళ్ళని ప్రతిపాదనకు జీవో ఇవ్వటం, కానీ ల్యాండ్ అయితే జర్నలిస్ట్ సోదరులకి టైటిల్ రాయని పరిస్థితి. ఆ తర్వాత 2019-24 మధ్యలో ఎవరైతే రాజశేఖర గారు ఇచ్చారో వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయినా కూడా తండ్రి ఆశయాల్ని కొనసాగించడంలో మరి అలసత్వం వహించాడేమో, కానీ ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే, నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే, అది సతీష్ గారు కానీ పూర్ణ గారు కానీ అందరూ నేను వస్తానని చెప్పాను, విజిట్ చేసాం. దుర్మార్గం విషయం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లు ఈ స్థలాలను కూడా ఆక్రమణ గురవుతున్న పరిస్థితి. ఈ నెట్వర్క్స్ తీసేస్తాం.
నగర ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వివరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ధ్యాన్ చంద్ర అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో నివసిస్తున్న పలువురు వివిధ సమస్యలను పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ కు అర్జీలు అందజేశారు. వచ్చిన అర్జీలను కమిషనర్ పరిశీలించి సంబంధిత సెక్షన్ అధికారులకు పంపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఈ వేదిక ద్వారా వచ్చిన అర్జీలు తక్షణమే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వేదికను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు. మా మండే పీజీఆర్ఎస్ రోజు ఈరోజు చూస్తుంటే లాస్ట్ వీక్ ఈ వీక్కి దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ డిస్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా చాలా టౌన్ ప్లానింగ్ విషయము, అలాగే రెవెన్యూ ఇష్యూస్, అలాగే ఇంజనీరింగ్ ఇష్యూస్ పైన పీజీఆర్ఎస్ ఇష్యూస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడం జరుగుతుంది. హెచ్ఓడీస్ కూడా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పర్సనల్గా పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం అర్థం చేసుకుని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ఒక బాధ్యతగా తీసుకోవాలని డీసీపీ ప్రసన్న కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా హెల్మెట్ ధరించని వారు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. నగరంలో హెల్మెట్ ధారణపై పోలీసులు స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. ఫైన్ విధించడంతో పాటు హెల్మెట్ ధారణ ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఇక ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పాతూరులో ఉన్న ఎయిమ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు బెన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డీసీపీ ప్రసన్న కుమార్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల పాంప్లెట్లను వాహనదారులకు అందజేశారు. అనంతరం డీసీపీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనది తల భాగమని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయమై ఎంతో మంది మృతి చెందారని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదన్నారు. సుమారుగా 0% నుంచి ఇప్పటికి 70-80% వరకు కూడా మేము హెల్మెట్ ధరించే విధంగా చేయగలుగుతున్నాము. అందరూ కూడా ఇది వారి బాధ్యత, పోలీసు వారి బాధ్యత కాదు, వారి బాధ్యతగాను వారి ప్రాణ రక్షణ కోసం అని చెప్పి వాళ్ళు గ్రహించాలి. ఈ మధ్య మనం హెల్మెట్ ధరించిన తర్వాత యాక్సిడెంట్స్ చూసినట్టయితే మా సిబ్బందిలోనే 2, పబ్లిక్ కూడా ఒక 4 వరకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఈ హెల్మెట్ వల్ల ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడడం జరిగింది. కాబట్టి మన బాడీలో ఎన్ని పార్ట్లు ఉన్నప్పటికీ కూడా హెడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీలో ఏ దెబ్బలు తగిలినా కానీ మనం రికూప్ అవ్వచ్చు, కానీ హెడ్ ఇంజరీ అయితే కష్టం. కాబట్టి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్డు మనకి ట్రాఫిక్ హెవీగా పెరిగిపోయింది, వాహనాలు పెరిగిపోయినాయి. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి హెల్మెట్ ధరించి మనం సేఫ్గా ఇంటికి వెళ్ళినైతే కుటుంబానికి బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది. కాబట్టి అంతేకాకుండా మన వల్ల ఎదుటి వారికి కూడా హాని జరగకుండా వెళ్ళవచ్చు అని చెప్పి ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ సహకరించమని మీడియా ద్వారా కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఏఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కళాశాలపై విచారణ చేయించి వాటిని సీజ్ చేయాలని కోరారు. కార్పొరేట్ కళాశాల ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బందర్ రోడ్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యార్థి సంఘం నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం వలన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కాలేజ్లో ఇటీవల అనంతపురం ప్రాంతంలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిరసన అనంతరం కలెక్టర్ను కలిసి కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఫీజులు కట్టలేదని చెప్పి అనేక రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మేము ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొని వస్తాం. ఏ కళాశాల ఎంత ఫీజును
వాళ్ళు కట్టాలి విద్యార్థులు అని చెప్పి అక్కడ బోర్డులో మేము మెన్షన్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ విద్యార్థుల పక్షాన ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. ఇష్టారాజ్యంగా ఈరోజు నారాయణ కళాశాలలో లక్షలు దోపిడీ చేస్తున్నారు. మీరు విద్యార్థులు కట్టకపోతే ఏదో 10,000 20,000 పెండింగ్ ఉన్నా కూడా కళాశాలలో క్లాసులకి లోపలికి రానికుండా విద్యార్థులను బయట నిల్చోబెట్టే పరిస్థితి. దానికి విద్యార్థులు ఆత్మహత్యకు గురయ్యి మొన్నటికి మొన్న అనంతపురంలో విద్యార్థి క్లాస్లో నుంచి వెంటనే బయటకు వచ్చి పైన థర్డ్ ఫ్లోర్ నుంచి కింద దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఇలా 1 2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ముఖ్యంగా నారాయణ గారు ఎక్కడ నిద్రపోతున్నారో అర్థం కావట్లేరు. ఆయన కళాశాలలో జరుగుతున్న ఇప్పటి వరకు స్పందించి ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బంది పెట్టకండి, ఎప్పుడైనా వాళ్ళు ఫీజులు కడతారు, వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇద్దాం, మీరు పరీక్షలు పెట్టనని చెప్పకుండా సూచనలు లేకుండా ఎక్స్ట్రా రాజ్యంగా విద్యార్థులు చచ్చిపోతున్నా మాకు సంబంధం లేదు, మాకు కాసులే ముఖ్యం, మా ధనమే మాకు ముఖ్యం అని చెప్పి వారి శవాలపైన ఈరోజు చిల్లర ఏరుకునే పరిస్థితుల్లో ఈరోజు కార్పొరేట్ కళాశాలలు వ్యవహరిస్తున్నాయి. సార్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పని అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరిచి 60 ఏళ్ళ చరిత్ర తలిసిపోయినట్లుగా ఈరోజు విద్యార్థి సంఘాలు అయ్యా ఈ కార్పొరేట్ కళాశాలకి పర్మిషన్ లేదు, వీళ్ళు ఐఐటి జేఈ మెయిన్స్ పేరుతో నీట్ పేరుతో తల్లిదండ్రులు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుంటారని చెప్పని ఇంటర్ బోర్డు కమిషనర్ చెప్పినా కూడా కనీసం ఆ కళాశాల వైపు కన్ను చూడని పరిస్థితి. ఈరోజు మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘం తెలియజేస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తూ ఉంది. నారా లోకేష్ గారు సోషల్ మీడియా మంత్రిగా మిగిలిపోతారు తప్ప రాష్ట్రంలో ఒక విద్యార్థి 3వ ఫ్లోర్ దూకి చనిపోతే ఆ విద్యార్థి వేరే కాలంలో చనిపోతానని చెప్పని కళాశాలలో చెప్తా ఉన్నారు. విజయవాడ నగరంలో సగర కులస్తులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సగర రాజ్పుత్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ముద్రపోయిన వెంకటరమణయ్య, ఉపాధ్యక్షులు కగ్గా పాండురంగారావు డిమాండ్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ లోని ఆంధ్రప్రదేశ్ సగర్ రాజ్పుత్ సేవా సమితి ఆధ్వర్యంలో టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, సిపిఐ సీనియర్ నేత నక్కా వీరభద్రరావు, విజయవాడ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుబాబును సగర కులస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సగర్ రాజ్పుత్ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కగ్గా పాండురంగారావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో వేలాది మంది సగర కులస్తులు ఉన్నారని తెలిపారు. సగర కులస్తులకు ఇప్పటి వరకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం తమకు కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. సమాజ సేవలో సగర కులస్తులు ముందంజలో ఉంటారని, ఇందులో భాగంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి, సిపిఐ నేత వీరభద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుబాబు పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సమాజాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని సత్కరించడం జరిగిందన్నారు. అనంతరం కార్పొరేటర్ చంటి మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా తాను పనిచేస్తుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కగ్గా పవన్ కుమార్, సంఘం సభ్యులు గండికోట రాజు, నక్క యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ అందరూ చేస్తారు. ప్రజాసేవ చేసేది ఏంటంటే ఈ ప్రజాసేవలో మా ఉమ్మడి చంటి గారు అనాథ బాలలో, అనాథ పేషెంట్లు, రోడ్డు పక్కన పడిపోయి ఉన్న శవాలను తీసుకెళ్ళి ఆయన దహనకాండ చేస్తూ అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి మా మనసులో ఒక విధమైన ఆలోచన వచ్చింది. అలాగే యేసుబాబు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ గోల్డ్ మెడలిస్ట్, ఆయన కూడా లేని వారికి చాలా సహాయం, అంటే పేరుగా ఆయన వృత్తి వదిలి బయటికి రాలేరు కాబట్టి నాలాంటి ఉండడం గోళ్ళంటి ఉండడం ప్రోత్సహించి పనిచేస్తూ ఆయన పని ఆయన చేస్తూ చిన్న వయసులో చాలా ఉపయోగపడుతున్నాడు. అలాగే వీరభద్రరావు గారు నక్కా వీరభద్రరావు గారు 35వ డివిజను కన్సల్ట్ చేసి సింగిల్గా అన్ని పార్టీలు లేకపోయినా సింగిల్గా పోరాడి చిన్న ఓట్లు, అతి తక్కువ ఓట్లతోటి ఆయన డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఆయన ఇంకా సేవ చేస్తూనే ఉన్నాడు. 25 సంవత్సరాల నుంచి నక్కా రాములు గారు, కోటేశ్వరమ్మ గారు ఆ ట్రస్ట్ పేరు మీద ఎంతోమందికి అక్కడ ఉన్న శారదా కాలేజీ ఆ చుట్టుపక్కల పిల్లలకి, మేదర్లకు కానీ పాముల వాళ్ళకి కానీ అక్కడ ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంతా కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మరి మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. పూర్తి స్వతంత్రం మరి ఈరోజు 76 సంవత్సరాలు అయింది కనుక మన అందరికి కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తూ, మరి ఈరోజు కగ్గా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి, నాన్నగారు బాగా తెలుసు నాకు,
సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి మరి కగ్గా పాండురంగారావు గారు అధ్యక్షతన మరి ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామయ్య గారు, ముద్రపోయిన రామయ్య గారు మరి ఈ కార్యక్రమానికి, అట్లాగే గండికోట రంగారావు గారు, అదేవిధంగా చాలామంది కులప గుర్రనాగేశ్వరరావు గారు, చాలామంది కూడా ఇక్కడికి సగర సంఘం సోదరులు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సన్మానం చేయడం అనేది, నేను ఇది మొట్టమొదటిసారి కులంతో సన్మానం చేయించుకోవడం అనేది, అంటే నేను ఇష్టపడను, నిజంగా సన్మానానికి ఇష్టపడను, కులాలనే కాదు ఇంకోటనే కాదు ఇష్టపడను. సోదరుడు మనోడు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు ఇష్టం ఉండదు నాన్న ఇలాంటివి అంటే. కాదు అంకుల్ మీరు రావాల్సిందే అంటే సరే ఆయనకి మాట ఇచ్చాను కనుక రావడం జరిగింది. మరి అట్లాగే నాతో పాటు సన్మానం చేసినట్టు మరి నక్కా రాములు గారు, అదేవిధంగా అమ్మగారి పేరేంటి కోటేశ్వరమ్మ గారి పేరు మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు పెట్టడం నేను చూశాను. మరి చదువుతో పాటు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వీరభద్రరావు గారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మిత్రులకు, అలానే సగర సోదరులకి, అలానే మీడియా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే స్వతంత్రం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు. ఈరోజు మనం 1950 జనవరి 26న మన రాజ్యాంగం మనమే నిర్మించుకొని దాన్ని అమలు చేసుకున్న సందర్భంగా ఈ రిపబ్లిక్ డే వచ్చింది. అలానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల, ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తం మొత్తం మీద కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా వీరు మన రంగారావు గారు, అలానే నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా కలిసి ఈ సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషం. మదనపల్లిలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసి నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలు గత ప్రభుత్వ హయాంలో 70% పూర్తయి ఆగిపోయాయని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ప్రభుత్వాసుపత్రిని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బహుజన సేన ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బహుజన రాష్ట్ర అధ్యక్షుడు చందు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైద్య విధానంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ బ్యాంక్ పాలసీ అయిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పద్ధతిలో మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయాలని కోవటం వారు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లిలో జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచిన సర్వజన బోధన ఆసుపత్రిలోని సిబ్బంది మొత్తం ఇతర మెడికల్ కళాశాలకు వెళ్లిపోవటం జరిగిందని, అక్కడ డాక్టర్లు వెళ్లిపోవడంతో జిల్లా ఆసుపత్రి ప్రథమ చికిత్స కేంద్రంగా మారిపోయిందని, ఎలాంటి సివిఆర్ కేసులు వచ్చినా రిఫర్ పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన మదనపల్లి కేంద్రంగా తమ్మలపల్లి, పొంగనూరు, వాయిల్పాడు నియోజకవర్గ ప్రజలు వైద్య సహాయం కోసం మదనపల్లికి వస్తుంటారని చెప్పారు. మదనపల్లి ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలు చేసుకునే పరిస్థితిలో పేషెంట్లు లేరని, వైద్య చికిత్స కోసం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి, బెంగళూరు, వేలూరు మెడికల్ కళాశాలకు వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో బహుజన సేన రాష్ట్ర నాయకులు గిన్నెలు మనోహర్ రెడ్డి, మూడే రూపక్ నాయక్, రెడ్డి సొట్ట భానుప్రకాష్, సిద్దిగాల నరేష్ పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతంలో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి 9 మెడికల్ కళాశాలల్లో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా శానిటోరియంలో దాదాపుగా 96 ఎకరాల స్థలంలో కొత్త మెడికల్ కాలేజీని 475 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభమే చాలా ఆలస్యమైనప్పటికీ ఈ రోజున 70% పనులు పూర్తయి, భవనాలు నిర్మాణం జరిగి, వేగవంతం జరిగి, మెడికల్ కళాశాల ఏర్పాటు తరుణంలో ఆ మెడికల్ కళాశాలను, ఆ మదనపల్లి కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కూడా ప్రైవేట్ పరం చేయాలనే నేపథ్యంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని ఖండించడానికి, ప్రభుత్వమే నడిపించే రకంగా చేయడానికి మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, మదనపల్లి కేంద్రంగా చుట్టుపక్కల తిరుపతికి వెళ్ళాలన్నా, బెంగళూరుకి వెళ్ళాలన్నా, తమిళనాడులోని వేలూరుకి వెళ్ళాలన్నా దాదాపుగా 125 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. ఒక్క యాక్సిడెంట్ జరిగిన మా ప్రాంతంలో అక్కడి నుంచి ప్రాణాలు, అత్యవసర చికిత్స కావాలన్నా, మెరుగైన చికిత్స కావాలన్నా మేము 125 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ 125 కిలోమీటర్ల ప్రయాణంలో వేల ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయే చాలామంది చనిపోయారు, సరైన సమయానికి సరైన వైద్యం అందక.
కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన 6,000 మందిని ఏజ్ ఎక్కువైందని ఫిజికల్ టెస్ట్ కి దూరం చేయడంపై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకై ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన ఏజ్ ఎక్కువైందని అనర్హులుగా ప్రకటించడం పట్ల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ 6,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2023 జనవరిలో ప్రిలిమ్స్ నిర్వహించారని, ప్రిలిమ్స్ కు 4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 95,000 మంది ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయి ఫిజికల్ టెస్ట్ కు అర్హత సాధించడం జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న ఫిజికల్ టెస్ట్ లో ప్రిలిమ్స్ పాస్ అయిన 6,000 మంది అభ్యర్థులను ఏజ్ ఎక్కువైందని అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. 2 సంవత్సరాలు ఫిజికల్ టెస్ట్ నిర్వహించకుండా కాలయాపన చేసింది ప్రభుత్వమేనని తెలిపారు. శిక్ష మాత్రం నిరుద్యోగులకు పడుతుందని, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అందరికీ ఏజ్ అర్హత ఉందనే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఏజ్ ఎక్కువైందని ఫిజికల్ టెస్ట్ కు ఎంపిక చేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రభుత్వం అందరినీ అర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలు కోచింగ్ తీసుకొని అర్హత సాధించిన వారికి అన్యాయం చేయొద్దని తెలిపారు. లేని పక్షంలో మరణమే మాకు శరణ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో 22 చివరిలో 6,000 మంది ఉద్యోగాలకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జాము 23 జనవరి 22న నిర్వహించారు. తీరా మార్చిలో జరగాల్సిన ఈవెంట్స్ పరీక్ష 2 ఏళ్ల పాటు అనేక కారణాలతో వాయిదా వేస్తూ వచ్చి తీరా ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తూ 2 ఏళ్ళు దాటింది, మీ అందరికీ వయసు దాటింది, అందుకనే మీకు అర్హత లేదని చెప్పి అనేక జిల్లాల్లో నిరుద్యోగులను, పోలీస్ అభ్యర్థులను, కానిస్టేబుల్ అభ్యర్థులను ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్కి హాజరవుతున్నారో అందరినీ తిరస్కరించడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అర్హత సాధించిన వాళ్ళు 2 ఏళ్ళు కాలయాపన ఎవరు చేశారు అంటే ప్రభుత్వాలు తప్పు చేసి శిక్ష మాత్రం నిరుద్యోగులు వేయటం ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతున్నాం. సుదీర్ఘకాలం వెయిట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేస్తే 2 ఏళ్ల కాలం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈవెంట్స్ నిర్వహించి ఆ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ బార్ అయిందని చెప్పేసి ఈరోజు డిస్క్వాలిఫై చేయడం, వాళ్ళకి ఈవెంట్స్ని అనుమతించకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము విమర్శిస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి బంగారాలు తాకట్టు పెట్టి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంత కష్టపడి ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన తర్వాత 2 ఇయర్స్ కాలయాపన చేసి ఈరోజు వాళ్ళకి ఏజ్ బార్ అయిందని చెప్పి ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహ్లాద వాతావరణంలో ఎట్ హోమ్ సీఎం, సీజే దంపతులు, మంత్రులు, అధికారులు, ప్రముఖులు. జలవనరుల శాఖ మంత్రి సమీక్ష సమావేశం. నగర ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం. నగర మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర. హెల్మెట్ ధరించడం బాధ్యత. డీసీపీ ప్రసన్న కుమార్. అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను నెంబర్ 1లో నిలపండి. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.